హాయ్ నమస్తే, మీ కార్తిక్ ఉంగరాల. మొత్తానికి ఒక మంచి సబ్జెక్ట్ అయితే నేను రావడం జరిగింది. నేను ప్రకృతిని ప్రేమిస్తాను కాబట్టి నేను ఎక్కువగా నా వీడియోస్ మొత్తం కూడా వ్యవసాయ పరంగా నేపథ్యంలో అయితేనే ఉంటాయి. ఇక నేను ఈరోజు సబ్జెక్ట్ చూసుకుంటే వాలంటరీ వ్యవస్థ మీద అయితే నేను మాట్లాడడానికి అయితే రావడం జరిగింది. అసలు ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా అనే అంశం మీద నేను మాట్లాడడానికి వచ్చాను. రెండు, ఇందులో ముందుగా రాజీనామా చేసిన వాళ్ళు, రాజీనామా చేయని వాళ్ళు. రాజీనామా చేసిన వాళ్ళని చూసుకుంటే వీళ్ళు ప్రభుత్వానికి అంటే గత ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వాళ్ళ పథకాలకు సంబంధించి వాళ్ళు అంటే జనాలకు తీసుకెళ్ళినా రాజీనామా చేసి వాళ్ళు ఇచ్చిన కొంత అమౌంట్ను కూడా తీసుకొని వాళ్ళు ఆ పార్టీ కోసం కష్టపడి పనిచేశారు. రాజీనామా చేయని వాళ్ళు ఏం చేశారంటే మనకెందుకు వచ్చిన బాధ, నెక్స్ట్ ప్రభుత్వం ఎవరైనా వచ్చినా రావచ్చు కాబట్టి మనకెందుకులని చెప్పేసి వాళ్ళు పనిచేయలేదు. అందువల్ల ఏంటంటే రాజీనామా చేసిన వాళ్ళు, రాజీనామా చేయని వాళ్ళని చెప్పేసి కూడా రెండు చెప్పాను మీకైతే. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మేము వీళ్ళని తీసుకుంటాం, ఎలా వాడుకోవాలో మాకు తెలుసు అని చెప్పేసి కూడా ఒక మంత్రి మాట్లాడటం జరిగింది. అలానే ఇప్పుడు వెంటనే తీసుకునే పరిస్థితి లేదు. నిన్న సాక్షి పేపర్ కూడా వీళ్ళకి వస్తుంది కాబట్టి ఆ సాక్షి పేపర్ కూడా రానివ్వకుండా ఆ 200 రూపాయలు కూడా ఆపించడం జరిగింది ప్రభుత్వం అయితే, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అయితే. మరి ఇక వాలంటీర్లు ఏమనుకుంటున్నారు, ప్రభుత్వం ఏమనుకుంటుంది అనేది మీకు చెప్తాను. ప్రభుత్వం ఏమనుకుంటుందంటే ఇప్పటికే ఆర్థిక భారం పెరిగిపోయింది. సుమారు 14 లక్షల కోట్ల రూపాయలు అయితే అప్పు ఉంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే. అందుకోసం ఏంటంటే తక్కువ ఉద్యోగస్తులతోటే ప్రభుత్వం నడపాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టుగా మనకైతే తెలుస్తుంది. ఏదేమైనా సరే సచివాలయ ఉద్యోగస్తులతో అయితే ఇంకొన్ని అంటే ప్రభుత్వ పథకాలకు కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా వాళ్ళని పంపించేసి వాటిని కూడా అన్నిటికీ అనుకూలంగా ఉండే విధంగా చేయాలని చెప్పేసి చూస్తుంది. ఇక వాలంటరీ వ్యవస్థ అయితే 5 నుంచి 6 పెట్టుకొని గ్రామానికి వీళ్ళ మండల స్థాయి అలానే గ్రామ స్థాయిలో కూడా వినియోగించుకునే విధంగా 10,000 రూపాయలు జీతం చేసి వీళ్ళకి డిగ్రీ ఉండే విధంగా తీసుకునే విధంగా అయితే చూస్తుంది. ఇక పాత వాళ్ళు మేము ఉన్నాం కదా, మరి రాజీనామా చేయని వాళ్ళంటే ఆ రాజీనామా చేయని వాళ్ళలో కూడా డిగ్రీ ఉండే వాళ్ళని తీసుకోవాలనేది కదా భావిస్తుంది కదా మనకైతే సమాచారం. ఇక ఎవరైతే రాజీనామా చేశారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అయితే వాళ్ళని అసలు తీసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి అయితే మనకైతే అర్థమైపోయింది చాలా వరకు అయితే. ఇక ప్రభుత్వానికి సంబంధించి అయితే ఈ జూలై చివరిలో కానీ ఆగస్టులో కానీ అయితే కొత్తగా రిక్రూట్మెంట్ చేసి తీసుకునే విధంగా అయితే వాలంటరీ వ్యవస్థను అయితే ప్రభుత్వం చేయాలని చెప్పేసి చూస్తుంది. అనవసరంగా వాలంటీర్లు అయితే ఈ ప్రభుత్వం మీద ఆశ పెట్టుకోవద్దని చెప్పేసి అయితే నా యొక్క ఉద్దేశం అయితే. ఎందుకంటే వీళ్ళైతే ఖచ్చితంగా డిగ్రీ ఉండే విధంగా తక్కువ మందిని తీసుకొని పని చేసుకునే విధంగా అయితే పని చేయించే విధంగా అయితే ఈ ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇది విషయం అయితే. ఏదైనా మీకు సందేహాలు, ఏదైనా మీకు డౌట్లు ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు వాలంటీర్లు అయితే. ఇది వాలంటరీ వ్యవస్థకి సంబంధించి అయితే ఖచ్చితంగా కొత్త వాళ్ళని తీసుకుంటారు. అలానే 10,000 జీతం ఇచ్చేటట్టుగా అదే ప్రభుత్వం అయితే పనిచేస్తుంది. డిగ్రీ ఉండే విధంగా అయితే ప్రభుత్వం కూడా చూస్తుండగా మనకైతే సమాచారం. ఇది వాలంటరీ వ్యవస్థకు అయితే నాకు తెలిసిన సమాచారం అయితే.